హలో వ్యూయర్స్, జీవితంలో మనకు ఎప్పటికీ గుర్తుండే క్షణాలు చాలా తక్కువ. జర్నీ నరసింహస్వామి దేవస్థానం మనకు ఇలాంటి క్షణాలను ఎన్నో ఇస్తుంది, ఎన్నో జ్ఞాపకాలు కూడా మిగిలిస్తుంది. ఇలాంటి అద్భుతమైన క్షేత్రం కర్ణాటకలో బీదర్ నగరంలో ఉంది. బీదర్ బస్ స్టాండ్ నుంచి ఒక 6 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్ నుంచి 5.5 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విన్నపం. నా వీడియోలు చూసేవాళ్ళు 99% నాన్ సబ్స్క్రైబర్సే ఉన్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు చాలామందికి షేర్ అవుతాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మంచి వీడియోలు ఎప్పుడు రిలీజ్ చేసినా మీరు చూడడానికి వీలవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ గుడి దగ్గరికి వెళ్ళడానికి మనకు ఇలా మెట్ల మార్గం ఒకటి ఉంది, రోడ్డు ద్వారా వెళ్ళే మార్గం ఇంకోటి ఉందన్నమాట. రోడ్డు ద్వారా వెళ్ళేది నేను వీడియో చివరిలో చూపిస్తాను. మొదటగా మనం ఈ మెట్ల మార్గం ద్వారా కిందికి వెళ్తూ ఈ క్షేత్రం యొక్క పురాణం తెలుసుకుందాం. ఇక్కడ జలాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు పరమశివ భక్తుడు. ఇక్కడ తన గోళ్ళతోటి ఒక గుహ తవ్వుకొని లోపల శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని ఘోరమైన తపస్సు చేసేవాడు. కానీ స్వభావం రాక్షసత్వం కదా, చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలని, ఋషుల్ని బాగా బాధించేవాడు. ఇది తెలుసుకున్నటువంటి నరసింహస్వామి ఇక్కడికి వచ్చి ఆ జలాసురుణ్ణి సంహరించాడన్నమాట. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపమైనటువంటి నరసింహస్వామి చేతిలో హతమైన తర్వాత అతనికి ముక్తి లభిస్తుంది కదా. అప్పుడు జ్ఞానం వచ్చి, స్వామి మీరు ఇక్కడే ఈ గుహలో వెలవండి, నేను నీళ్ళలాగా మీ కాళ్ళను కడుగుతూ ఎప్పటికీ ఇక్కడే మీ సేవ చేసుకుంటూ ఉంటాను అని చెప్పాడన్నమాట. అది ఈ జర్నీ నరసింహస్వామి దేవస్థానం యొక్క కథ. ఇలా మెట్ల మార్గంలో దిగుతుంటే అందమైన లేక్ కనిపించింది. కిందికి వెళ్ళి మనం చూసేద్దాం. ఇలా మెట్లు దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళితే మనం పైనుంచి ఒక లేక్ని చూసాం కదా, అక్కడికి వెళ్ళడానికి దారి కనిపిస్తుంది అన్నమాట. పదండి వెళ్ళి చూసేద్దాం. దాని తర్వాత దర్శనానికి వెళ్దాం. ఇక్కడ భక్తులు కూర్చోవడానికి ఒక చిన్న హట్ లాగా ఏర్పాటు చేసి దాని పక్కనే ఒక చిన్న లేక్ని మెయింటైన్ చేస్తున్నారనమాట. చాలా బాగుంది. ఈవినింగ్ టైమ్స్లో అయితే మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ యొక్క సీనరీ. ఇక్కడున్న చిన్న కొండల మధ్య ఈ పచ్చని నీటితోటి ఈ యొక్క లేక్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఫోటో సెషన్స్కి మాత్రం నిజంగా చాలా బాగుంది ప్లేస్. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. మనం ఈ గుడికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక జత ఎక్స్ట్రా బట్టలు, టవల్ తెచ్చుకోవాలి. అలాగే ఇక్కడ ఒక క్లాక్ రూమ్ ఉంటుంది. మన దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల సామాను కూడా ఒక బ్యాగ్లో పెట్టి ఆ క్లాక్ రూమ్లో ఉంచవలసి వస్తుంది. జోబులో ఏ రకమైనటువంటి సామాను కానీ కరెన్సీ కానీ ఉంచుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మనం నీళ్ళలో దాదాపు పీకల లోతు మునిగి వెళ్తాం కాబట్టి జోబులో ఉన్న ఏవైనా తడిచిపోతాయి. పక్కనే క్లాక్ రూమ్ ఉంటుంది, అక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, క్లాక్ రూమ్లో సబ్మిట్ చేసే ముందుగా మనం కొంచెం డబ్బుని చేతిలో పెట్టుకోవాలి. అంటే దర్శనానికి ఇక్కడ 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు దర్శనం కోసం. అలాగే మనం హుండీలో ఏమైనా డబ్బులు వేయదలుచుకుంటే అది మాత్రం బయట పెట్టుకోవాలి. పర్సుతో సహా మనం లాకర్లో పెట్టుకుంటే ఇక్కడ దర్శనానికి టికెట్ తీసుకోవడానికి వీలు పడదన్నమాట. ఇక్కడ క్యూలో నిలబడ్డ తర్వాత అందరినీ లోపలికి పంపించరు. కొంచెం మందిని లోపలికి పంపించి దాని తర్వాత బయటికి వచ్చే వాళ్ళని బట్టి మిగతా వాళ్ళని లోపలికి వదులుతారన్నమాట. ఎందుకంటే ఈ ఆలయం గుహలో ఉంటుంది కాబట్టి అక్కడ మనం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడవచ్చు. అంతేకాకుండా తొక్కిసలాట కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అందరినీ ఒకేసారి పంపరు. ఈ గుడిలో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, మనం ఎలాగైతే లోపలికి వెళ్తామో అదే దారిలో రిటర్న్ వస్తామన్నమాట. కాబట్టి కొంచెం రష్గా ఉంటే మనం లోపల నుంచి బయటికి రావడానికి కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక గుహద్వారం దగ్గర ఉన్నటువంటి నరసింహస్వామిని మనం మనస్ఫూర్తిగా మొక్కుకొని ఇక గుహలోకి బయలుదేరాలన్నమాట. ఇందాక చెప్పినట్టు గుహ లోపలికి వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు ఇదే దారిలో వెళ్ళి వస్తూ ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ కొంచెం ఇరుకు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా మనం దర్శనానికి వెళ్ళాలి. మరీ చిన్నపిల్లలైతే ఎత్తుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కానీ 8 నుంచి 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు
ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మనం చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళకి కూడా మెడ వరకు నీళ్ళు వస్తున్నాయి. అయితే ఇక్కడ భయంతో కొంతమంది ఏడ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి చిన్నపిల్లలతో వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా నీళ్ళల్లో దిగిన తర్వాత చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కేరింతలతోటి నరసింహుని స్మరిస్తూ జై శ్రీరామని కొంతమంది, గోవిందా అంటూ కొంతమంది భగవంతుని స్మరిస్తూ ఈ నీళ్ళలో నడుస్తూ ఆనందిస్తూ నరసింహస్వామి దర్శనానికి వెళ్తున్నారు. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలతో సమానంగా వాళ్ళతో ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ ఈ గుహలో లోపలికి వెళ్ళడం ఎంతో హాయిగా అనిపించింది, ఎంతో ఆనందంగా అనిపించింది. మేము వెళ్ళిన రోజు క్రౌడ్ కాస్త ఎక్కువగానే ఉంది. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. ఇంతమంది ఈ గుహలో ఉన్నా కూడా ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నారు అని అంటే, ఇప్పుడు మీకు ఒక పైప్ చూపిస్తాను చూడండి. ఇలా పైప్ కనిపిస్తుంది కదా, మధ్యలో గ్యాప్ ఉంది కదా, దాంట్లో నుంచి గాలి వస్తుంది అనమాట. మా అందరికీ కూడా, లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా ఆక్సిజన్ అందేటట్టు. మనం అక్కడ నిలబడితే ఏదో ఏసీ వెంట్ దగ్గర నుంచి గాలి ఎలా బయటకు వస్తుందో అంత గాలి బయటకు వస్తుంది. ఇట్లాంటి ఏర్పాట్లు లేకపోతే మాత్రం ఈ గుహలో మనం 600 మీటర్లు నడిచి దర్శనం చేసుకోవడం అన్నది కాస్త కష్టమైన పనే. ఇక చివరిగా ఒకసారి మునిగి దైవ దర్శనానికి వెళ్ళిపోదాం. ఇక స్వామిని దర్శించుకుందాం రండి. ఈ నరసింహస్వామి పాదాల దగ్గర నుండే ఈ నీటి ధార వస్తుందన్నమాట. ఇప్పుడు మనం చూడబోయేటువంటి శివలింగమే ఆ జలాసురుడు పూజించినటువంటి శివలింగం అన్నమాట. ఒకసారి దర్శనం చేసేసుకోండి. ఇక ఆలయం నుంచి బయటికి వెళ్ళడానికి మనకి ఎలా వచ్చామో అలానే వెళ్ళాలన్నమాట. సో ఈ దారే కాబట్టి కొంచెం జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది. పైగా చిన్నపిల్లలు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీకు రోడ్డు ద్వారా వెళ్ళేటువంటి మార్గం చూపిస్తానని చెప్పాను కదా, అది కూడా చూసేద్దాం రండి. మనం ఈ గుడికి వచ్చేటప్పుడు ఎక్కడైతే ఆగామో అక్కడ నుంచి మనం ఇంకాస్త కిందకి వెళ్తే మనకి ఈ గుడికి వెళ్ళడానికి ఇంకో దారి కనిపిస్తుంది అన్నమాట. ఆ దారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని మెట్లు ఉంటాయి. మెట్లు ఎక్కి మనం పైనకి వెళ్ళొచ్చు. ఈ దారి చూసేయండి. అన్నిటికంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ టెంపుల్ టైమింగ్స్. కానీ గూగుల్లో ఒక రకంగా, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఇంకో రకంగా ఉంటుంది. గూగుల్లో మనకి 7:30 to 6 o'clock అని చెప్తారన్నమాట. కానీ ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, ఇక్కడ ఉన్నటువంటి షాప్ కీపర్లతో మాట్లాడినప్పుడు వాళ్ళు మాత్రం పొద్దున 7:30కే దర్శనం స్టార్ట్ అవ్వదు అని చెప్తున్నారు. కొంతమందికి 8-8:30 వరకు స్టార్ట్ అవ్వదని చెప్తున్నారనమాట. సో 8:30 నుంచి 9 మధ్యలో మనం దర్శనానికి వెళ్ళాలి. అలాగే సాయంత్రం మరీ 6 గంటల వరకు ఆగకుండా 4 గంటల లోపే మనం దర్శనం చేసుకుంటే మంచిది. ఇదిగోండి, ఇంకో మార్గం దగ్గరికి వచ్చేసాం మనం. ఇప్పుడు ఇక్కడ కూడా కొన్ని మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కి మనం పైన ఉన్నటువంటి గుడికి వెళ్ళాల్సి ఉంటుంది. పదండి చూసేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్స్ టార్గెట్ ఈ వీడియోకి 100 అన్నమాట. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే 99% మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోలు రెగ్యులర్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.